మనం దాదాపుగా సంవత్సరాన్ని ముగించేస్తున్నాం. మరి 2025 సంవత్సరంలో మీరు ఎన్ని ఉపవాసాలున్నారో, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశారో, ఎన్ని వాగ్దానాలు సంపాదించుకున్నారు, ఎన్ని గంటలు ప్రార్థనలో గడుపుకున్నారో తెలీదు. మొత్తమే సంవత్సరం గడిచిపోయింది. నువ్వు ఉపవాసం ఉన్నా, ఉండకపోయినా, ప్రార్థన చేసినా, చేయకపోయినా టైం అవుతే ఆగదు. ఆగుతుందా? ఆగదు. ఈ 2026లో మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. మనసులో అనుకోవాలి, ప్రభా ఈ సంవత్సరం ఎక్కువ ప్రార్థన చేస్తాను ప్రభా అనుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఉం? కాబట్టి ఈ 2026లో మనం ప్రార్థనా పరులుగా ఉంటాం. ఒక ప్రార్థనా పరుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. ఒక దుష్టుడు అనేక మంచి పనులు చెడగొడతాడు. కాబట్టి ఈ సహవాసంలో మనం కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, క్షమాపణ, క్షమించడం. ఇవి లేకుండా పరలోకం. ఇది మనం ఏదో ఆచార్యంగా అలవాటుగా చేసి కాదు. మనం అడవరి దినాల్లో ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆఖరి దినాలు, ఇంకా రాబోయే రోజులు భయంకరమైన దినాలు. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళే ధన్యులు. అదే మీరందరూ రక్షణ పొందాలి. ఈ రాత్రి మనము వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 15:15. ఈలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. 19 వచ్చింది. ఆశ ఏర్పడి 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఈ లోకంలో డబ్బు ఉండటం వల్ల మనిషికి నెమ్మది ఉండదు. ఒక మంచి ఉద్యోగం వల్ల నెమ్మది లేదు. పొలం ఉందనుకోండి, దాని ద్వారా కూడా నెమ్మది లేదు. ఏమైనా బంధువర్గం ఎక్కువ ఉంటే దానివల్ల కూడా నెమ్మది లేదు, గొడవలే. బంగారం ఉందా ఎక్కువ అంటే దానివల్ల కూడా ఉంటే నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయంటే నెమ్మది ఉంటుందంటే నెమ్మది ఉంటుంది. ఈ రాత్రి మరి దేనివల్ల నెమ్మది కలిగిన జీవితం అంటే పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతంగా. పరిశుద్ధ గ్రంథం మనకదే తెలియజేస్తుంది. కొంతమంది రాజులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దేశంలో కరువు సంభవించింది. కొంతమంది రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల శత్రువులు వచ్చి యెరూషలేమును తగలబెట్టి బంగారం వెండి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి యవనస్తులను తీసుకుపోయి తరలో పెట్టారు. కొంతమంది రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు వారికి తినడానికి ఆహారం లేక పిల్లల్ని ఒకరోజు మీ పిల్లల్ని కోసుకు తిందాం, రేపు మా పిల్లల్ని కోసుకు తిందాం అని ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఈ ఆశ దావీదు మనవడు. దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆశ. ఈయన యెరూషలేమును యూదా దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఈ రాజుని బట్టి దేశానికి నెమ్మది వచ్చింది. ఏ మానవుడైనా కోరుకునేది ఏంటంటే నెమ్మది. కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటాడు, కరపలా ఉండాలని కోరుకుంటాడు ఎవరైనా. ఇంట్లో తిట్టాకున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. అవునా? కాబట్టి ఇంట్లో యజమానుడు సరైన స్థితిలో లేకపోతే ఇల్లు ఒక యుద్ధభూమిలాగా అయిపోద్ది. ఎలా ఉంటుందండి? యజమానురాలు స్థితి సరిలేనప్పుడు ఇంట్లో నెమ్మది ఉండదు. చాలా మంది ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఎందుకు జరుగుతున్నాయి? అతను ఆశించినట్లుగా అన్ని ఉన్నాయి కానీ నెమ్మది లేదు. కానీ 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు. ఒక దేశానికి యుద్ధం జరిగింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి దారుణంగా ఉంటది. దేవుని కృపను బట్టి మన భారతదేశంలో మనం ఉన్న ప్రాంతాలు లేదా మన దేశానికి ఇటువంటి భయంకరమైన యుద్ధం అట్లా జరగలేదు. యుద్ధాలు జరిగితే ఎలా ఉంటాయంటే పావురపు రెట్ట 5 రూపాయలు,
6+5 అంటే అంత భయంకరంగా కరువు వచ్చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే లాక్డౌన్. అంటే ఏంటండి? లాక్డౌన్. రవాణాలు ఉండవు. రాబోయే రోజుల్లో ఈ 3వ ప్రపంచ యుద్ధం వస్తే మనం దాన్ని ఊహించలేదు. పిల్లలకు తింటానికి అన్నం లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆకలేస్తుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తేస్తావు? లాక్డౌన్ లో మనకు అన్ని దొరికినాయి. యుద్ధం అంటే అలాగేం దొరకవండి. భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ పిల్లలకి ఒకరోజు సమాధానం చెప్తావు, 2 రోజులు సమాధానం చెప్తావు. నువ్వు అక్కడి నుంచి ఏం పెడతావు వాళ్ళకి? నేను పెట్టగలవా? ఏం దొరకదండి. ఇక మన మాంసం కోసి వాళ్ళు ముద్దు పెట్టాలి. గ్యాస్ ఉండదు, అగ్గివేడి దొరకదు. భయంకరంగా మన బైబిల్లో అటువంటి పరిస్థితులు కూడా జరిగింది. ఏమండి? ఆశ ఏలుబడిలో అనేక సంవత్సరాలు ఆశకి ఆ దేశానికి నెమ్మది వచ్చింది. నెమ్మది అనేది కుటుంబంలో ఊరికే రాదు. ఈ నెమ్మది అనేది దేవుడు వాడు. ఈ నెమ్మది ఈ రాత్రి నీకు కావాలంటే నువ్వేం చేయాలో కొన్ని విషయాలు చూద్దాం. ఆశ ఏం చేశాడు? 14వ అధ్యాయము 2వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. సరిపోతుంది. మొదటి విషయం ఏంటంటే అనుకూలంగా నడిచాడు. ఎలా నడిచాడండి? అనుకూలము. ఎవరికి అనుకూలంగా? దేవునికా రాజుకి అనుకూలంగా? నీవు ఎలా నడుస్తావు? నువ్వు ఎలా ఉంటావు? నీకు అనుకూలంగా చేస్తావా లేక ఇతరులకు అనుకూలంగా నువ్వు చేస్తావా? చెప్ప కదా. కొన్ని ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా కుటుంబంలో నాకు అనుకూలంగా నువ్వు నడవాలంటాడు భర్త. ఏమంటాడు? నాకు అనుకూలంగా నడితే నాతో కాపురం చేయలేక తెలుపు అంటాడు. లేకపోతే కష్టం ఆ ఇంట్లో. ఇక్కడ ఆశ నెమ్మదిగా దేశంలో నెమ్మది ఉండడానికి, భయభ్రాంతులుగా లేకపోవడానికి, పిల్లలు యవనస్తులు మంచిగా తిరగడానికి, దేశంలో నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే రాజే దేవునికి అనుకూలంగా జీవించాడు. తనకు నచ్చినట్లుగా కాదు. రాజు తలుసుకుంటే దెబ్బలకు పొదువా, నువ్వు తలుసుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతావు. అంతేనండి. రాజు తలుసుకుంటే దెబ్బలు పొదువా, ఆయన ఏదైనా చేయగలడు. ఒక దేశానికి రాజు అయ్యండి ఏ కార్యమైనా చేయొచ్చు. కానీ ఆశ అలా చేయలేదు. మిగతా రాజులు చేశాడు. సొలొమోను అలా చేశాడు. తనకు నచ్చినట్లు చేశాడు. తన కన్నులకు నచ్చింది, తన హృదయానికి నచ్చింది, ఏది అభ్యంతరపరచలేదండి. ప్రసంగిలో కనపడి ఆ మాట. నీవెప్పుడైనా దేవునికి అనుకూలంగా నడిచావా? నీకు అనుకూలంగా నడిచావా? చెప్పండి. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తాయంటే భర్త అంటాడు నాకు అనుకూలంగా జీవించంటాడు. అంటే నేను చెప్పింది చేయండి. అనుకూలం అంటే ఏంటండి? నేను ఒకటి చెప్తున్నా చేయండి. భార్య అంటదే ఎప్పుడు నువ్వు చెప్పింది చేయాలా, చెప్పింది చేయవా? ఏమేమో ఏమికి అనుకూలంగా, ఆయనేమో ఆయనకి అనుకూలంగా. వీళ్ళిద్దరు కలిపి దేవునికి అనుకూలంగా చేస్తే ముందు వీళ్ళిద్దరు మనుషులు కలుస్తాయి. అర్థమవుతుందండి. దేవునికి అనుకూలంగా నడిచాడు ఆశ. ఇప్పుడు ఆశ రాజు కాబట్టి ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు, అవునా? ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, అతడు ఏదైనా ఆక్రమించవచ్చు. ఎందుకంటే రాజు కాబట్టి అంత అధికారం ఉంది. కానీ ఆశ అలా చేయలేదు. దేవునికి అనుకూలంగా చేయడం అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతి రాయించుకుని ఆయన దగ్గర పెట్టుకుని అది రోజు చదువుతూ ఉండేవాడు. అందులో ఎలా ఉందో అలా జీవించాడు. అర్థమైందండి. నీ భార్య నీకు అనుకూలంగా జీవించినప్పుడు అసలు ఒక్క మాట నీ భార్యని అంటావా? నీ భర్త నీకు అనుకూలంగా జీవిస్తున్నాడు, నీ భర్త ఏమని అనగలవా? అనలేం కదా. దేవుడికి నువ్వు అనుకూలంగా జీవించినప్పుడు ఆయన నీకు ఏం తక్కువ చేస్తాడు? ఏడు తక్కువ చేస్తాడా? చేయడు. నెమ్మది అనేది ఉరికి రాదు. ముందు నీవు దేవుని చిత్తము చేయుట. అనుకూలం అంటే ఏంటి? దేవుని చిత్తము చేయుట. ఇప్పుడు ఆశ ఏం చేశాడు? తన పితరుల వల్లే కాక వాళ్ళ తాత ఏం చేశాడు? 700 మందిని చేసుకున్నాడు.
మందిరానికి ఎదురుగున్న కొండ మీద దేవతలకు గుళ్ళు కట్టించాడు. ఎవరు? సొలొమోన్. ఎవరండి? సొలొమోన్ దేవునికి అనుకూలంగా చేశాడా? చేయలేదు. దేవునికి ప్రతికూలంగా చేశాడు. దాని ద్వారా దేవుడు ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ఒక సమయంలో బహుభార్యలు చేసుకోవడం వల్ల అతని మనసు యెహోవా మీద నుంచి అన్య దేవత వైపు తిప్పేశారు సొలొమోన్కి. అంటే దేవునికి అనుకూలంగా జీవించలేకపోయాడు. నెమ్మది ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? అసలు ఉంటుందా? వాళ్ళు తలో మాట అన్నప్పటికీ బుర్ర ఖరాబ్ అయిపోయి ఎవరిని చేసుకున్నాడు? పైగా అన్య స్త్రీలు చేసుకున్నాడు. ఎలా అంటారు? మీ దేవుడికి ఏమో గుడి కట్టించా, మా దేవతలు గుడి కట్టించా, నీ దేవి సోలో పోటు. ఆ బాధపడలేక ఏం చేశాడు? గుడి కట్టించాడు. కానీ ఆశ అలా చేయలేదు. అలా చేస్తుంటే నెమ్మది కోల్పోయేవాడు, ప్రశాంతతను కోల్పోయేవాడు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయేవాడు. ఒకటి అనుకూలంగా నడిచాడు, అనుకూలంగా. రెండు యథార్థంగా నడిచాడు. ఎలా నడిచాడు? నీ నడక ప్రభు ఎదుట మంచిగా ఉండాలి. సంఖ్యాకాండము 22:32. యెహోవా దూత వారు నీ గాడిదను నీవెలా కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతం. సరిపోతుంది. నా ఎదుట నీ నడత ఎలాగుంది? విపరీతం అంటే వ్యతిరేకం. ఎలాగుంటదండి? మాట వినకపోవటం. అసలు నెమ్మదిని ఎప్పుడు కోల్పోతారు? మాట వినకపోవటం. ఇప్పుడు నీ నడత ప్రభు ఎదుట ఎలా ఉంది? దేవుని ఎదుట నీ నడత బాగుందా, లేకపోతే బిలాంలాగా విపరీతంగా ఉందా? విపరీతం అంటే ఏంటి? విపరీతం అంటే వ్యతిరేకత, వాక్యానికి వ్యతిరేకత అదండి, దేవునికి వ్యతిరేకత, పరలోకానికి వ్యతిరేకత. నష్టపోతాం కదా మనం రేపొద్దున. అదే మనం నష్టపోతాం. దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. నీకు అనుకూలంగా మలుచుకుంటే నీకు అన్ని కష్టాలు. నీకు అనుకూలమైన జీవితం ఎలా ఉంటుందంటే మంచిగా తిరగాలి, మంచిగా పండుకోవాలి, ఉపవాసం వద్దు, ఆదివారం వద్దు కదా, ఇంకా నీకు తిరగడమే. అంటే నా అనుకూలం అంటే ఏంటి? నువ్వు ఎవరి మాట వినవేంట. ఇది ప్రతి మనిషికి ఉండేటువంటి అలవాటు. నాకేముంటదంటే మా పిల్లలు నా మాట అంటే, నా భార్య నా మాట అంటే బాగుండేది. మా భార్య ఏమనుకుంటది? నా మాట మా పిల్లలకి ఏముంటది? వీళ్ళు ప్రతి సండే నన్ను షాపుకు తీసుకురమ్మంటారు. ఎందుకమ్మా ప్రతి సండేనా? వాళ్ళకి ఏదో సరదా. అనుకూలం కదా. దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. దేవునికి అనుకూలంగా మన నడత. అప్పుడు నీ ఇంట్లో ఏముంటది? నీకు అనుకూలంగా ఉంటే నీ ఇంట్లో నెమ్మది ఉండదు, పోరాటం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. దేవునికి అనుకూలంగా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఆశ చేసిన పని ఏంటంటే అనుకూలంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే వాక్యాల ప్రకారం జీవించాడు. రెండు, నడక బాగుంది. నేను వారిని ఆశీర్వదించాను, వాళ్ళ నా ప్రజలు, నువ్వు వారిని శపించొద్దంటే బిలాము శపించడానికి వెళ్ళే డబ్బు చూసి. ఇది ఏ నడత అంటే విపరీతమైన కదా. ఇప్పుడు రెండో విషయాన్ని కూడా గుర్తు చేసుకుందాం. ఆశా జీవితంలో నెమ్మది ఎలా వచ్చింది అంటే చూడండి 14:2. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతా స్తంభాలను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే ఇతడు బలిపీఠములను కొట్టివేశాడు. ఇప్పుడు మనం అందరం కూడా అన్ని విడిచిపెట్టి వచ్చేసాం. మన ఎవరు విగ్రహారాధన చేయండి. అయినా మన హృదయాల్లో ఏముంటున్నాయంటే విగ్రహాలు ఉంటాయి. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానికి నువ్వు పెద్ద పీఠ వేసినట్టే కదా. నువ్వు డబ్బును బాగా ప్రేమిస్తున్నావేమో, ధనాపేక్ష నీలో ఉందేమో. ధనాపేక్ష అయిన విగ్రహారాధన చంపివేయడం. విగ్రహారాధన ధనాపేక్షని చంపివేయడం. 10 మందికి డబ్బు, 10 మందికి భోజనం, తిండి, ఎంచొప్పు భోజనం కావాలి. కొంతమందికి
బంగారం. బంగారం అంటే పిచ్చి కొంతమందికి. ఏదో బంగారం పట్టుకుపోతుంది. ఏదో పిచ్చి ఉంటది. పిచ్చి లేకపోతే ఎలాగా? ఏదో పిచ్చి ఉంటుంది ఉండదండి మనిషి అన్న తర్వాత. కొంతమందికి బంగారం, కొంతమందికి ఏమో డబ్బు, కొంతమందికి భోజనం, కొంతమందికి సెలవు పిచ్చి. ఏ పిచ్చి అండి? సెలవు పిచ్చి, బట్టల పిచ్చి. కొంతమందికి ఏ పిచ్చి ఉంటది? నిద్ర పిచ్చి. చెప్పండి అమ్మ, ఏ పిచ్చి? నిద్ర. కొంతమందికి ఏముంటది? సోమర్తనం. కొంతమందికి ఏ పిచ్చి ఉంటది? ప్యాకెట్ పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఏ పిచ్చి? ప్యాకెట్. కొంతమందికి సెల్ ఫోన్ పిచ్చి. ఇక మాట మాటికి సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. కొంతమందికి ఏముంటది? తిరుగుడు పిచ్చి. ఏ పిచ్చి? తిరుగుడు. స్కూల్ మానేసి, కాలేజీ మానేసి, డ్యూటీ మానేసి, ఆ ట్యాంక్ బండి అంట, అటంట ఇటంట అటంట ఓ తిరగాలి. కొంతమందికి షాపింగ్ పిచ్చి ఉంటుంది. ఏ పిచ్చి ఉంటదండి? షాపింగ్కి వెళ్ళడమే. వెళ్ళాలి, కార్డు గీసేయాలి, అది అరిగిపోవాలి. అదేమవ్వాలి? అరిగిపోవాలి. అది ఒక డీమార్ట్కి వెళ్తారు. నేను ఒక 4-5 సార్లు డీమార్ట్కి వెళ్ళాను. అప్పుడు అనుకున్నాను ఇది నాకు చిక్కదు అనుకున్నాను. అప్పటి నుంచి కిరాణా షాప్కి వెళ్ళిపోతాను. కిరాణా షాప్కి వెళ్ళిపోతే తక్కువ డబ్బులు అవుతుంది. డీమార్ట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతాయి. డబ్బులు పోగొట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? కూర్చోబెట్టుకోండి. నేను అప్పటి నుంచి డీమార్ట్లో సరుకులు కొన్నాను. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి పోగొట్టుకుని డీమార్ట్కి వెళ్ళాలి కంపల్సరీ. 1000 రూపాయలతో బయటపడదాం అనుకున్న వాళ్ళకి 5000 అవుతాయి. ఇలాగ విదేపించి కొన్ని తెచ్చినవి వండుతారంటే ఖర్చు పెట్టి పడతారు. మళ్ళీ చూసినవి ఎలా వేస్తాడు దాంట్లో. ఆ లాయర్ గారే తీసి పక్కన వేస్తా ఉంటాడు, ఇవి వేస్తా ఉంటది. మరి గీసేది ఎవరు? ఆయనే కదా. చూడండి. కాబట్టి నేను అసలు వచ్చిన ఎప్పుడు వెళ్ళి డీమార్ట్ షాపింగ్ చేయాలి వద్దనుకున్నాం. అంతే. కిరాణా షాప్కి వెళ్ళి సింపుల్ గా ఏం కడుగు తెచ్చుకుంటాం. ఏమన్నా బట్టలు ఏదో పిచ్చి ఉంటది, ఏదో తిరుగుడు ఉంటది. హృదయం పీఠం అది. ఏంటంటే అది విగ్రహాలు. అదండి. కొంతమందికి మేకప్ పిచ్చి ఉంటుంది. ఏ పిచ్చి అండి? అయ్యో ఏంటమ్మా నీ పెద్దలు అనుకున్నాయంటే లిప్ బామ్. ఏ బామ్ అంట? చెప్పడం బాధ్యత. ఎక్కడైనా ఎల్బీ నగర్ లో విశ్వాసాలు కానీ చెప్పడం బాధ్యత. వినకపోతే నేనేం చేయాలి? అన్యులు విడిచిపెట్టేసినటువంటి వాటిని పట్టుకుంటున్నారు క్రైస్తవులు. చాలా విచారం. చెప్పడం నా వంతు. మేకప్ ఒక్కసారి మేకప్ అలవాటు అయిందంటే నీకు మేకప్ లేకుండా బయటకు వెళ్ళావు, పిచ్చెక్కిపోద్ది. తెలుసా మీకు? ఇది విగ్రహారాధన. ఏ ఆరాధన? జాగ్రత్త. మన దేవుడికి భయపడాలి. నెమ్మది రావాలంటే ఇవన్నీ పగలగొట్టేది. హృదయంలో ఏం చేయాలి? పగలగొట్టాలి. కొంతమందికి అందం పిచ్చి. అసలు అర్థం విడిచిపెడతారా? అర్థం పగిలిపోవాలంటే ఎలా చూసుకుని ఎలా చూసుకుని ఏంటి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అందం. ఏమండి చూసారా? ఏంటిది? అర్థం బాగా కొట్టేయాలి. మా ఇంట్లో అర్థం పగిలిపోతానే ఉంటాయి. చూడండి. జాగ్రత్త. ఇది హృదయంలో నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు ఇది పగలగొడితే నీకు నెమ్మది ఉంటుంది. ఇప్పుడు ఆశ ఏం చేశాడంటే అవన్నీ చిన్నాభిన్నం చేసేసాడు. విగ్రహాలంటే ఏంటి? పాపము. నీవు పాపాన్ని కోరుకున్నావంటే అది విగ్రహాలు. అది వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, అసూయ కావచ్చు, మత్సరం కావచ్చు, కోపం అనే దానికి పెద్ద పీఠం వేస్తారు దేవుడు. ఈ బలహీనతని రాత్రి నువ్వేం చేయాలి? పగలగొట్టేయాలి. ఏం చేయాలండి? పగలగొడితే నీ ఇంట్లో, ఒంట్లో, దేశంలో ఏముంటది? నెమ్మది వస్తుంది. ఈ పగలగొట్టిన ఎంతసేపు నీకేం రాదా? నెమ్మది రాదంటే రా. ఇటీవల ఒక ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఇవేం చేస్తుంది? ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వస్తుంది. వచ్చి భర్తకి జీతం వల్ల కానీ షాపింగ్ తీసుకెళ్ళి ఏమేమి కావాలన్నీ కొని చేసుకుని 5 తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ 15 రోజులు వస్తుంది, నెలకు వస్తుంది. అంటే ఆమెకి ఏం అలవాటు ఉంది? చూసారా? భయంకరంగా మారిపోయింది. మన సిటీలో ఉండడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ భయంకరమైన ఆత్మలవి. ఈ విగ్రహాలను నువ్వేం చేయాలి? పగలగొట్టాలి. ఏం చేయాలండి? పగలగొడితే నీకు నెమ్మదంట. నీ హృదయంలో ఏ పాపం ఉన్నది? విగ్రహాలు. ఇప్పుడు
యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కొండ విడిచి ఊరులోనికి వెళ్ళిన సరిపోతుంది. కొండ పగిలిపోయింది. ఏం పగిలిపోయింది? పాపం అనే కొండ బదలు కొట్టేసి యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, యేసు ప్రభుని కలుసుకున్నప్పుడు కొండ పగిలిపోతుంది. అర్థం నీ పాపం మళ్ళీ నీ హృదయంలో రాకుండా దాన్ని చక్క మొక్కలుగా నువ్వు ఏం చేయాలి? ఆశలాగా పగలగొట్టాలి. అప్పుడు నీ జీవితంలో నీ ఒంట్లో ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. చూడండి, ఇక మూడో విషయం చెప్తాను, సమయం అవుతుంది. ఇక ఆశ జీవితంలో నెమ్మది వస్తానికి కారణం ఏంటంటే 14:4. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. సరిపోతాడు. ఆశ్రయించుట చెప్పండి. ఎవరిని ఆశ్రయించాడు? యెహోవా. మనం బంధువులను ఆశ్రయిస్తాం కదా. వాళ్ళు ఏదైనా పెడతారేమో, ఎవరెవరు పెడతారు? నువ్వు పెడతావు ఎవరికన్నా? నువ్వు ఎవరికైనా పెడతావు పట్టుకెళ్ళి. జీతం రాగానే పట్టుకుని 5,000 ఇస్తావా? నువ్వు పెట్టినప్పుడు నీకు ఎవరు తెచ్చి పెడతారు? చూడండి, మానవుని మైండ్ ఎందుకు నెమ్మది వచ్చిందంటే ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, దేవుడి మీదే ఆడుకున్నాడు. ఆశ రాజు కదా, ఆయనకి అన్నీ ఉంటాయి కదా. దావీదు సంపాదించిన ఆస్తి, సొలొమోను సంపాదించిన ఆస్తి, రెహబాబు అన్నీ ఉన్నాయి కదా. మరి ఇంకా దేవుడిని ఆశ్రయించడం ఏంటి? అది భక్తి. జాగ్రత్తగా గమనించి నువ్వు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోవాలి. దేవుడి మీద నువ్వు ఆధారపడుతూ నేర్చుకోవాలి. దేవుడి మీద నువ్వు నిలబడతావు, దేవుని నిలబడుతూ నేర్చుకో. ఎవరి మీద ఆధారపడు? ఎవరో పెడతారు, ఎవరి కష్టం వల్ల సరిపోదు. ఎవరికి దేవుని లేదండి. ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఏం చేశాడండి? ఆశ్రయించాడు. ఆశ్రయించి దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి మనసుని ఇరుక్కున్నాడు. వాక్యానుసారమైన జీవితాన్ని కోరుకున్నాడు. మనము మనుషులను ఆశ్రయించకూడదు. రాజులే దేవుణ్ణి ఆశ్రయించారు. మనం ఎందుకు మనుషులను ఆశ్రయించాలి? నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోగలిగితే నీవు ధన్యుడు కదండి. ఎందు నమ్మి కూర్చుని ఎవరు కూడా సిగ్గు నొందడం కదా. రాజులు నమ్ముకుంటే మనం మోసపోతాం. కాబట్టి మూడో విషయం ఏంటంటే ఆశ్రయించాడు. భక్తితో కూడినటువంటి క్రియారూపమైన వాటిని చేశాడు. 14:4 చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించట లేదా? ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? క్రియారూపంగా చేయాలి. ఏం చేయాలి? చలి కాసుకోండి అంటావా? దుప్పటిస్తావా? కడుపు నింపుగా అనాలి. అక్కడికి వెళ్ళి తినాలా, లేకపోతే ఇప్పుడు అన్నం పెడతావా? క్రియారూపంగా ఏం చేయాలి? మనం పెట్టము. క్రియారూపం అంటే క్రియారూపంగా మనం చేయాలి. చలి కాసుకో, మంట కాసుకో అంటే నీకంటే ఇదిగో దుప్పటే, ఇదిగో అన్నం తిను, ఇది క్రియారూపమైనది. క్రియలు లేకుండా మనం ఎప్పుడు కూడా వృత్తిలోకి రాలేదు కదండి. క్రియలతో కూడినటువంటి భక్తి చేయడానికి అలవాటు చేసుకున్నాడు ఆశ కదండి. మనం మాటలే చెప్తాం తప్ప క్రియలు అన్నడం కూడా మనం చేయము. మనంతా లోభత్వం అయిపోయింది. ఏమైపోయిందండి? అంతే. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టిను. ఎలా బాధ పెడుతున్నాడు లోబి అంటే, నువ్వు దేవుడికి ఇవ్వనందున దేవుడు నీకు ఇవ్వలేకపోతున్నాడు. దాని వారి నీ కుటుంబం ఏమవుతుంది? సరే, నాకు ఇచ్చి శోధించండి, ఆకాశవాక్యం నేను పట్టచని జీవనంలో ఏమనందున ఆయన ఏమి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు ఎన్ని గుప్పుళ్ళు విత్తనాలు విత్తితే అన్ని గుప్పుళ్ళు పంట పోయగలవు. ఒక గుప్పుడు నువ్వు విత్తనాలు చల్లి 10 గుప్పుళ్ళు పంట నువ్వు పోయగలవా? అది ఎప్పటికీ అసాధ్యం కాదు. క్రియలతో కూడిన భక్తి మనం కలిగి ఉండాలి, నోటి మాటతోని కాదు. కాబట్టి ఆశలో అది ఎలా వచ్చిందంటే వాక్యానుసారంగా, వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఓహో నా దేవుడిలో చెప్పాడు కాబట్టి ఇలా నేను చేయాలని క్రియారూపంగా ఆయన చేయడం నేర్చుకున్నాడు. కాబట్టి నెమ్మది వచ్చింది. 14:7 యోధావారికి ఇలాగ ప్రకటన చేస్తాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. వృద్ధిలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? క్రియారూపంలో చేసిన తర్వాత, దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత వారు వృద్ధిలోకి వచ్చారు.
చూసారా, పట్టణాలు కట్టించారు, ప్రాకారాలు కట్టించారు, లాస్ట్కి అభివృద్ధి చెందారు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది ఆశా దినాల్లో. ఆశా దినాల్లో ఇటువంటి గొప్ప కార్యాలు జరిగినాయి. నెమ్మది వచ్చింది, వృద్ధి వచ్చింది కదండి, ప్రశాంతత గల జీవితం వచ్చింది వారి జీవితాల్లో. ఆయనకు ఒక్కడికైనా, రాజ్యం అందరికైనా. ఇంట్లో యజమానుడిగా, తల్లిగా, తండ్రిగా ఇటువంటి ఆశాలంటే భక్తి నువ్వు చేయగలిగితే నీ ఇల్లు ఒక చిన్న పరలో. నీకు దేవుడు ఏమి కొదువు చేయడు కదా, నువ్వు వృద్ధిలోకి వెళతావు. అంతేకాదు ఆశ ప్రార్థించడం కూడా నేర్చుకుంది కదా. 14వ అధ్యాయము. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థింపగా. సరిపోతుంది. ఏం ప్రార్థన చేశాడు? ప్రభా, నేను రాజుని కాబట్టి నాకు తిరిగిలేదు, ఇదంతా నేను కష్టపడిందే, నేను సంపాదించిందే, అదే నేను పుట్టింటిగాని తెచ్చాను అన్నారా? మనమైతే ఏమంటా మనమైతే ఏమంటామండి? ఇప్పుడు భార్య భర్తలు జాబ్ చేస్తారు అనుకోండి, ఏమంటారు అలా? నేను జాబ్ చేస్తాను, నువ్వు జాబ్ చేస్తావు అంతేనా? అలా అనొచ్చా? ఏ రాజు ఏమన్నాడండి? మేము బలహీనులు ప్రభా, మేము ఏ పాటు. ఆశాలో ఆఖరిగా మనకి ఏం కనపడుతుందంటే తగ్గింపు కనపడుతుంది. ఏం కనపడుతుందంటే ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చులోకి వస్తారు. అంతేనా? నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఏంటి కడగలకుండా అంటే ఎలా ఉంటుంది తప్ప? ఏమంటే ఎలా ఉంటుంది? నెమ్మది ఉంటుందా? అక్కడ సంతోషం ఉంటుందా? తెలుగుగా భార్య భర్తలు కష్టపడుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప. చూడండి, ఆశ రాజులు ఏమైనా రాజే కదా, సామంతుడే కదా, బలవంతుడే కదా, ఆయన ప్రార్థనలు ఎక్కడైనా గర్వం కనపడుతుందా? నా మట్టుకు నేను నేను అని ఎక్కడైనా అన్నాడా? అలాగంటే అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ వృద్ధి ఉండదు. జాగ్రత్త గమనించండి. దుష్టుడు కుటుంబాలను పాడు చేస్తాడు. కుటుంబాలు ఏం చేస్తాడండి? ఆశ అన్నాడు, బలం లేని వారికి బలం ఇచ్చేవాడు, సహాయం చెడు నీవే కదా గొప్పవాడు, నీ వల్ల మేము సైన్యం జయిస్తున్నాం అన్నాడు. అంతేగాని నా కష్టము, నా బలము, నా జీతము అన్నాడండి. ఇప్పుడు అలాగ అనుకుంటే పెళ్ళిళ్ళు ఎందుకు? ఇక ఎవరి చేతుల మీద బతికేసి కదా, అదేనా? ఇప్పుడు ఎవరితో మా పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, జీతం వస్తుంది, నీకు పెళ్ళి ఎందుకు చేయాలి? నేను ఆ జీతం వాళ్ళు బతికేస్తారా లేదా చెప్పండి? ఎందుకు వివాహం చేస్తారు? దేవుని యొక్క చిత్తం, ప్రణాళిక, వారు కలిసి దేవుని సేవ చేయాలని వివాహాలు జరిగితే గాని ఏమో చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నేనంతే నువ్వంతే అంటే అక్కడ ఏముంటది? అశాంతి, యుద్ధమే, దేవుని సన్నిధి ఉండదు. సైతానుడు పక్కపక్కన రాజు తను తగ్గించుకుని సాష్టాంగ పడుతున్నాడు. అలా మన కుటుంబాలను ఏం చేయాలి? కట్టాలి. దీని ద్వారా ఆ రాజ్యానికి ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నెమ్మది ఊరికి రాలేదు. మనం తగ్గించుకున్నప్పుడు, విగ్రహాలు కొట్టివేసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ప్రభా నేనెంత, నా బలం ఎంత, నా జ్ఞానం ఎంత, నువ్వు సహాయం చేస్తేనే కదా ఈ పని ఉద్యోగం అని నువ్వు అడిగినప్పుడే కదా ఇవన్నీ ఆశాలు కనపడుతుంది. ఇవన్నీ రాత్రి నీలో కనపడితే నీళ్ళు ఎలా ఉంటది? ఎలా ఉంటదండి? నెమ్మదిగా. నువ్వు రేపు జిల్లా కలెక్టర్ అయినా కానీ, నీ భర్త ప్యూన్ జాబ్ చేసినా కానీ భర్త ఎందుకు? మనం ప్రమాణాలు చేసి వివాహం చేసుకున్నాం కాబట్టి. బయట ఏమి కలెక్టర్, ఇంట్లో భార్య. గమనించండి. ఈ రాత్రి మనం ఆశలాంటి ఆ క్రియలతో కూడిన భక్తి నేర్చుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, కలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి విత్తబడిన మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆశ తన జీవితంలో దేశానికి నెమ్మదిని తీసుకొచ్చాడు. ప్రభా, ఎలాగా మీకు అనుకూలంగా నడిచి, మీకు అనుకూలంగా జీవించి, మీకు వ్యతిరేకమైనటువంటి విగ్రహ బలిపీఠాలు పగలగొట్టి మిమ్మల్ని ఆశ్రయించి దాని ద్వారా వృద్ధి చెందాడు. అటువంటి తగ్గింపు నాకు మాకు అందరికీ దయచేయండి. అతను రాజు అయ్యుండి ఇష్టానుసారంగా జీవించకుండా ప్రవర్తన తాను కంట్రోల్ చేసుకుంటూ మీ ఎదురు శాసనం పడ్డాడు. మేమును ఆ విధంగా ఉండడానికి తగిన కృప దయచేయండి. తను వాడుకున్నందుకు మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రభావ మా ప్రియులందరినీ జ్ఞాపకం చేస్తాం.
చిన్న వాక్యాన్ని బట్టి జీవించే కృప దయచేయండి. యేసు గొప్ప నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మగా నిన్ను కావాలి. సదాకాలం సంఘంలో అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.